రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఇప్పటివరకు అంటే 9 గంటల వరకు దాదాపు 22% ఓటింగ్ నమోదైందని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈరోజు మొత్తం మధ్యాహ్నం అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తర్వాత 2 గంటల తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా కొనసాగించేందుకు కూడా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే వీలైనట్లయితే ఈరోజే ఉప సర్పంచ్కి సంబంధించి కూడా ఎన్నిక కూడా చేస్తామని చెప్పి కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా కూడా రెండో విడతలకు సంబంధించి కూడా 3,000కు పైగా ఇటు సర్పంచులు కానీ తర్వాత 70,000కు పైగా కూడా వార్డు మెంబర్లు అయితే పోటీలో ఉన్నట్లయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. గతం మొదటి విడతకు సంబంధించి ఏదైతే ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగించడం జరిగిందో తర్వాత ఫలితాలకు సంబంధించి కూడా అదే విధంగా కొనసాగించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగే రెండో విడతకు సంబంధించి కూడా ప్రశాంతంగా ఓటు ఎన్నికలు కానీ తర్వాత లెక్కింపుకు సంబంధించి కూడా ప్రశాంతంగా కొనసాగించేందుకు కూడా చర్యలు తీసుకున్న అధికారులు అయితే ఇప్పటికే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు ఇటు రిటర్నింగ్ అధికారులు కానీ తర్వాత పోలీసు సిబ్బంది కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో కూడా ఇటు మహిళలు కానీ పురుషులు కానీ కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వారి యువత కూడా ఎక్కువగా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా క్యూ లైన్లో అయితే ప్రస్తుతం అయితే నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న దాదాపు హైదరాబాద్లో నివసించేవారు గ్రామాల్లోకి ఈరోజు ఆదివారం కావడం తర్వాత గ్రామాల్లో కూడా అందరూ వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా భారీగా వెళ్ళారని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటివరకే అధికారులు తెలపడం జరిగింది. ఈసారి ఓటింగ్ శాతం సంబంధించి కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఆదివారం రావడం తర్వాత శని ఆదివారం రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఓటింగ్ శాతం సంబంధించి కూడా యువత కానీ తర్వాత ఉద్యోగస్తులు కూడా అధిక మొత్తంలో కూడా గ్రామాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉన్నది తెలుస్తుంది. అయితే ఈరోజు ప్రశాంతంగా ఓట్లో ఒక పక్క ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపు సంబంధించిన అంటే మొదటి విడత ఓట్లకు దాదాపు 11-12 సమయం రాత్రి అయింది కాబట్టి ఈసారి కూడా అదే విధంగా అయి ఉండొచ్చు కాబట్టి చాలా ప్రశాంతంగా ఇటు ఇక్కడ నుంచి మొత్తం సీసీ కెమెరాల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఓట్ల లెక్కింపు జరగడం కానీ తర్వాత మిగతా వాటిని సూచనలు కానీ సంబంధించి కూడా ఇక్కడ నుంచి అయితే కమిషనర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రెండో విడతకు సంబంధించి కూడా 415 మంది గ్రామ సర్పంచులకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా కావడం జరిగింది. మిగతా కొన్ని వార్డులకు సంబంధించి కూడా వారు ఏకగ్రీవం అయ్యారు కాబట్టి మిగతా వాటిని ఎక్కడైతే ఏకగ్రీవం కాలేదో తర్వాత మిగతా వాటికి సంబంధించి మాత్రమే ఈ రెండో విడతలో పోలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ పోలింగ్ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం మరొక కాసేపట్లో కూడా ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఓటింగ్ సంబంధించి కూడా వినియోగించుకోవడానికి కూడా క్యూ లైన్ ఉంటారో వారికి అవకాశం ఇస్తాము. 1 గంట తర్వాత కూడా క్యూ లైన్ అటు లోపలికి వచ్చిన వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా సమయం ఇస్తామని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అధికారులు అన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఎన్నికలు అయితే ప్రశాంతంగా ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.